Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. పాలిటిక్స్ గురించి కాకుండా అటు సినీ రంగంలో కూడా సార్ అంటే రకరకాలైన ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రతిసారి ఎలాంటివంటే ఒక వివాహేతర సంబంధం అనుకోవాలా, వివాహ సంబంధం అనుకోవాలా కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు చెప్పే కారణాలు మనకి అవి వివాహేతర సంబంధం అనుకోవాలా, ఏది అర్థమయ్యే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళ ఆన్సర్లు అలా ఉంటాయి. ఇందులోకి డ్రగ్స్ ఇష్యూస్ వస్తాయి. అసలు దీని అంతటిని ఎలా చూడాలి, అసలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఏం చేయాలి, అసలు వాళ్ళ మీద కేసులు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం వల్ల జనాలు పిచ్చోళ్ళు అవడం, వాళ్ళ కోసం టీవీలు చూడడం ఇదంతా జరుగుతుంది తప్పితే అసలు ఆ పరిస్థితికి ఒక సమస్యకి పరిష్కారం అనేది దొరికినట్టు ఎక్కడ కనిపించట్లా. దీనికి సంబంధించి అని చెప్తా సార్. ఒకళ్ళ పేరు ఎత్తక్కర్లేదు, ఒక 6 నెలలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఒక 4 నెలలకు ఏదో వినిపించడం ఇలానే జరుగుతుంది సార్ ప్రతిసారి. అసలు సినీ రంగంలో ఉందా తప్ప ఎక్కడ జరుగుతుంది? ఏ రంగమైనా ఎక్కడైనా ది వెరీ హోలీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, వివాహం అనేది ఇన్స్టిట్యూషన్. వైవాహిక బంధం, వైవాహిక జీవితం అన్నది ఒక ఇన్స్టిట్యూషన్. దాని నుంచి పక్కదారి పట్టించి హోలీగా ఉండవలసిన ఇన్స్టిట్యూషన్ని అన్హోలీగా తయారు చేసి దానికి మద్దతు చెప్పేటువంటి వాళ్ళు ఉండి ఎస్ దే ఆర్ ఎట్ లిబర్టీ టు లివ్, టు లీడ్, లివింగ్ ఇన్ రిలేషన్స్ అనేది మనం ప్రోత్సహిస్తూ మద్దతు తెలుపుతూ లీగలైజ్ చేస్తే ఏ పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఆవిడకి స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది. నో బడీ కెన్ కంపెల్. చదువుకి ఫ్రీడమ్, వ్యక్తిగత అభివృద్ధికి ఫ్రీడమ్. నేను ఆటలాడతాను, క్రికెట్ ఆడతాను, ఫుట్బాల్ ఆడతాను, లేదా జిమ్నాస్టిక్స్ ఆడతాను, రైట్? యూ విల్ మిస్. దాంట్లో నన్ను గైడ్ చేయండి, దాంట్లో నాకు తర్ఫీదు ఇవ్వండి, దాంట్లో నాకు ట్రైనింగ్ ఇవ్వండి. ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్స్ తీసుకొస్తాను. స్విమ్మింగ్లో ఇవ్వండి, విలు విద్యలో ఇవ్వండి. లేకపోతే నన్ను నేను ఏ చదవాలని విద్యను ఎన్నుకునేటువంటి హక్కు. కానీ సొసైటీకి సంబంధించినంత వరకు, సోషల్ లైఫ్ అంటారు, సొసైటీకి సంబంధించిన వరకు, కుటుంబానికి, సమాజానికి, గ్రామము, సమాజం, కుటుంబం ఇదంటికి ఒక స్కేల్ ఉంది కొలవడానికి. అవి వైలేట్ చేయకూడదు. ఒక పక్కన తల్లిదండ్రులను చూడకపోతే సీనియర్ సిటిజన్స్ రైట్స్, ప్రొటెక్షన్ రైట్స్ అని యాక్ట్ తీసుకొస్తూ, వాళ్ళని చూడకపోతే వాళ్ళ పిల్లల్ని కూడా నేరస్తులు చేస్తూ, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించేలా చేసి మంచి సంక్షేమం అది చూస్తూ ఒక పక్కన అలా ఎదుగుతూ, పిల్లల్ని చదివించుకోకపోతే, పిల్లల్ని స్కూల్కి పంపకపోతే, పూర్వం అయితే 5 years 6 years, ఇప్పుడు పిల్లల్ని ఖచ్చితంగా బయటపెట్టాలి. నిర్బంధ ప్రాథమిక విద్య యాక్ట్ పెట్టి వార్డ్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి వార్డ్స్ పిల్లల్ని హింసించకూడదు. పాఠశాలలోకి వెళ్తే టీచర్స్ పిల్లలు కొట్టకూడదు, తిట్టకూడదు, అవమానం చేయకూడదు. అంటే ఇంకా పిల్లల యొక్క హక్కులు రక్షిస్తూ బాగా సంక్షేమమే. ఎవరి పిల్లలందరూ కూడా పౌష్టికాహారం లేకుండా స్కూల్కి వస్తున్నారు, ఎలా చదువుకోగలరు? పిల్లల్లో పౌష్టికాహారం లేదు. అంచేత మధ్యాహ్నం భోజన పథకం పెట్టి చదివిస్తూ, చదువులు కూడా వీళ్ళకి మనమే ఫీజులు కడతాం. ప్రభుత్వం ఎవరికైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో, ఆర్థికమైన కులాలు ఉన్నాయో, ఆర్థికమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం చదివిస్తూ ఉంటూ, వివాహం వచ్చేప్పటికి అది పర్సనల్ అనేసి ఇన్స్టిట్యూట్ డ్యామేజ్ అయిపోయింది. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇష్టం వచ్చిన నిర్వచనాలు ఇచ్చేస్తే, మొన్న ఒక ఆవిడ, అది నా రీల్ చేశాను, భార్యాభర్తల యొక్క సంబంధం గొడవలు కొట్టుకుంటున్నారు, ఇది లాయర్గా నా దృష్టికి వస్తాయి. చాలా విమర్శించేసింది మన విధానాల్ని, మన పోకడల్ని, మనం తీసుకుని ఆలోచించే ధోరణి. ఒక లాయర్గా నన్ను కూడా వేలే చూపించినట్టుగా అనిపించింది. అమ్మాయికి ప్రొటెక్షన్ లేదా అన్నట్టుగా అనిపించింది. నాకు రక్షణ లేదా? వాడి ఇష్టం వాడా? ఏమిటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? భార్యాభర్తలకు వచ్చిన ఇలా రక్షణ లేదా? ప్రొటెక్షన్ ఏది? స్త్రీకి ప్రొటెక్షన్ ఏది? పిల్లలు చూడకపోతే ప్రొటెక్షన్ ఉంది, తల్లిదండ్రుల్ని చూడకపోతే ప్రొటెక్షన్ ఉంది, విద్యాలయాల్లో ప్రొటెక్షన్ ఉంది, బయటికి వెళ్తే సమాజంలో ప్రొటెక్షన్ ఉంది. ఎక్కడా ప్రొటెక్షన్ లేకుండా అయిపోయి ఇది నీకు స్వేచ్ఛ, స్కై ఇది లిమిట్, ఇష్టం వచ్చిన తెగతెక్కలాడడానికి అనేసుకుంటే ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్స్, పేరెంటల్ ఇన్స్టిట్యూషన్, ఫాదర్ మదర్, ఇల్లు అనేది డొమెస్టిక్ లైఫ్. చట్టాలు తప్ప అంటే నేనేమంటున్నానంటే ఇది చట్టం తీసుకురాలేదు. అంటే ఇప్పుడు కో లివింగ్ లో ఉండొచ్చు, కో లివింగ్ లో
అంటే కోలివింగ్ అనేది ఇంతకు ముందు మనకి లేదు సార్. ఇప్పుడు ఆ కల్చర్ కొత్తగా వచ్చి దానికి కల్చర్ రాలేదు, కల్చర్కి తలుపులు తీసాం. తీసి ఇప్పుడు దాన్ని ఇప్పుడు చట్టపరంగా కూడా కలిసి ఉండొచ్చు ఇన్ని సంవత్సరాలు. ఒకవేళ ఒక భార్యాభర్త విడిపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత అతను ఇంకో పెళ్లి చేసుకున్న చెల్లుతుంది. ఇలాంటి acts వల్ల- విడిపోతే ఉమ్, దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ రీయూనియన్. ఉమ్, మేము భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అవకాశాలు ఉమ్, సుదూరంగా కూడా లేవు, కన్సూప్ మేరలో లేవు. కాబట్టి మాకు విడాకులు గ్రాంట్ చేయండి ఉమ్, అని విడాకులు పుచ్చుకొని ఉమ్, ఎవరిదాన్ని వెళ్ళిపోతాం అనుకుంటే ఉమ్, వెళ్ళిపోండి. ఆ పిల్లల సంగతి, పిల్లల్ని కనేసిన తర్వాత మాకు స్వేచ్ఛ అంటారేంటి? పిల్లల్ని కనకండి. ఉమ్, పిల్లలు కనేసిన తర్వాత నీ హక్కులు కన్నా వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి. ఉమ్, యూ కెనాట్ క్లెయిమ్ ఉమ్. ఐఎమ్ ఎట్ లిబర్టీ, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎంజాయ్ మై లైఫ్ ది వే ఇన్ విచ్ ఐ లైక్ అనడానికి లేదు. పిల్లలు ఏం చేస్తారు? ఎక్కడే సృష్టిలో ఏ జంతువైనా, ఏ పిల్లి అయినా, ఏ కుక్క అయినా, ఏదైనా పిల్లలు వదిలేసి వెళ్తుందా? వెళ్ళదు సార్. ఎందుకు ఆ రకమైన ఇక్కడ ఒకళ్ళ హక్కుల్ని, ఆ బాధ్యతల్ని పిల్లలు పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఉమ్, ఇక్కడ నువ్వు ఇదే చట్టం, నేనే జడ్జి, నేనే మనిషిని, పంచాయతీ చేస్తున్నా. అమ్మా నీ ఇష్టం, అమ్మా నీ ఇష్టం వచ్చిన నువ్వు ఉండమ్మా, వాడి ఇష్టం వచ్చి వాడు ఉంటాడు. మరి పిల్లల గురించి నేను మాట్లాడకుండా, మరి వీళ్ళ గురించి ఆలోచించకుండా నేను తీర్పు ఇచ్చేస్తే ఉమ్. నేను కూడా సమర్థించేస్తాను. అలాగా నువ్వు పిల్లల కోసం బతుకు.